శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఉలూఖలం వా యమినాం మనో వా గోపాంగనానాం కుచకుట్మలం వా మురారినామ్నః కలభస్య నూనం అలానమాసీత్రయమేవ భూమౌ. భూమి మీద మూడే మూడు అడ్డుకట్టలు ఉన్నాయటండి. ఇదేమి ఎలాంటి దానికి? మురారి నామ్నః కలభస్య. మురారి అంటే మురరిపు కృష్ణుడికి, కృష్ణుడనే మదగజానికి మూడే మూడు అలానాలు కట్టుతాళ్ళు ఉన్నాయి. ఏమేమిట? ఉలూఖలం మొదటిది రోలట, వాళ్ళ అమ్మగారు కట్టేసింది. రెండోది యమినాం మనః యోగీశ్వరుల మనస్సు. మూడోది గోపాంగనానాం కుచకుట్మలం గోపాంగనల యొక్క స్థన ప్రదేశమే కృష్ణుణ్ణి కట్టగలిగే తాడు అని చెప్తున్నారు. కృష్ణుడు అనే మదగజం ఆ మూడు చోట్లే స్థిరంగా ఉంటుంది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఇక్కడి నుంచి మనం చెప్పబోయేది గోపికా గీతలు. వీటిని రాసపంచాధ్యాయి అంటారు. దశమస్కంధంలో అంటే భాగవతం, శ్రీమద్ భాగవతం దశమస్కంధంలో వ్యాసుల వారు రచించిన దాంట్లోనే 29 నుంచి 33 వరకు ఉన్నటువంటి 5 అధ్యాయాల్ని రాసపంచాధ్యాయి అంటారు. గోపికలు కృష్ణుని పట్ల విరహంతో, అతన్ని భర్తగా పొందాలన్న వ్యామోహంతో ఎలా ఆయన వెనకాల వెళ్ళారు, ఆ తర్వాత ఆయన ఏ రకంగా వాళ్ళకి సరిచేశాడు వాళ్ళని అనే విషయం ఇందులో చెప్పబడింది. ఏంటంటే మోహంలోనూ దానివల్ల కలిగిన వ్యామోహంలోనూ చిక్కుకున్న జీవుల్ని పరమాత్మ ఎలా ఉద్ధరిస్తాడో ఈ 5 అధ్యాయాల్లోనూ చెప్పబడింది. దీనికి శృంగారం అనే భ్రమనే ఆలంబనగా తీసుకున్నాడు. గోపికలు కృష్ణుని భర్తగా కావాలనుకున్నారు, కానీ వాళ్ళు నిజంగా శ్రీకృష్ణుని భర్తగా పొందినదే లేదు. కేవలం ఒక మాయా అవలంబనతోటి కృష్ణుడు వాళ్ళకి ఆ భ్రమని కల్పించాడు. వాళ్ళని సంతృప్తిపరచడానికే తప్పిస్తే వాళ్ళ పాతివ్రత్యానికి ఏ భంగము కలగలేదు. ఆనాటికి శ్రీకృష్ణుడికి 10-11 సంవత్సరాల వయసే ఉంది. చిన్న బాలుడే ఆయన, పెద్దవాడు కాదు. అయితే శ్రీకృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు గోకులంలో స్త్రీలంతా అతని పట్ల అమిత వాత్సల్యాన్ని, ప్రేమని చూపించేవాళ్ళు. పెరుగుతూ ఉంటే క్రమంగా ఏమైంది, ఈయన పెరుగుతూ ఉండి ఆయన తాలూకు లీలలు విజృంభించేసరికి వాత్సల్యం ప్రేమగా, ఆ పైన ఆరాధనగా మారింది. ఆ తర్వాత అది ఒక శృంగార భావనగా పరిణమించింది. సహజంగా జరిగేది అని చెప్పడానికి వీల్లేదండి. ఇది గోపికలదే ప్రత్యేకత. జీవులు ఎలా పరమాత్మ వైపు ఆకర్షింపబడతారో చెప్పడానికే ఇది చెప్పబడుతోంది. వాళ్ళ మనసుల్లో ఏముందో కృష్ణుడికి తెలుసు. వాళ్ళ వ్యామోహాన్ని ఈ మంచి మాటలతోటి కానీ ఉపదేశాలతోటి కానీ తొలగించడం సాధ్యం కాదు. అది కేవలము విష్ణుమాయకి మాత్రమే సాధ్యపడుతుంది. అందుకని దాన్నే ప్రయోగించాడు. ఒక శరత్కాలంలో ఒక పున్నమి నాటి రాత్రి నిర్మలమైన ఆకాశంలో పూర్ణచంద్రుడు లోకాన్ని చల్లని కిరణాలతో ఆహ్లాదపరుస్తున్నాడు. ఎప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే వీళ్ళకి లోపల కలుగుతున్నటువంటి ఇలాంటి తీవ్రమైన భావోద్వేగాన్ని తగ్గించడానికి దానికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం ఏంటంటే ఒక పూర్ణిమ నాటి రాత్రిట. అయితే యమునా తీరంలోని ఇసుక తిన్నెల మీద నిలబడి శ్రీకృష్ణుడు వేణుగానం ప్రారంభించాడు. అవ్యక్త మధురమైన ఆ గానం నిశ్చలమైన గాలిలో తేలి గోకులానికి చేరింది. ఆ గానం విన్న గోపకాంతలు యోగమాయా ప్రభావానికి లోనయ్యి ఒళ్ళు మరిచి ఎలా ఉన్నవాళ్ళు అలాగే సగం అలంకారాల్లో ఉన్నవాళ్ళు, సగం వస్త్రాలు వేసుకున్న వాళ్ళు, సగం తల దువ్వుకున్న వాళ్ళు, పువ్వులు పెట్టుకుంటూ పువ్వులు కడుతూ పువ్వులతోటి వెన్న చిలుకుతూ వెన్నతోటి అన్నం తింటూ అన్నం చేత్తోటి ఎలా ఉన్నవాళ్ళు అట్లా లేచి బయలుదేరేశారు. ఒకరికి తెలియకుండా ఒకళ్ళు బయలుదేరి వచ్చేశారు. నన్నే పిలుస్తున్నాడు అనిపించింది ప్రతి వాళ్ళకి. ఎవరి దారిని వాళ్ళు వచ్చేశారు. ఈ వచ్చేసేసరికల్లా ఈ వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళారంటే ఎవరో ఒక పరపురుషుణ్ణి చేరడానికి వెళ్తున్న స్త్రీలలాగా వెళ్ళిపోయారు. అది కృష్ణుడని భగవంతుడని ఆ ధ్యాసలో వాళ్ళు లేరు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఒక సందేహం వచ్చిందంట. సుఖమహర్షిని అడుగుతున్నాడు, గోపకాంతలు కృష్ణుణ్ణి తమకి ఇష్టుడైన పరపురుషుడిగా భావించారు, పరమాత్మ అని కాదు వాళ్ళు భావించింది. పరపురుషుణ్ణి చేరడానికి వెళ్తున్నామన్న భావనతోటే వెళ్ళారు. వాళ్ళు చేసింది తప్పు కాదా? తప్పు కదా, అది జారత్వం, అది తప్పు కదా అని పరీక్షిత్ మహారాజు అడిగాడట. అడిగితే సుఖమహర్షి చెప్పాడు, ఏ భావంతోటైనా పరమాత్మని నిత్యం హృదయంలో నిలుపుకునే వాళ్ళు తప్పక స్వామిని చేరుతారు, స్వామి సాయుధ్యాన్ని పొందుతారు. రాక్షసులు కూడా ఇలాంటి పనే చేస్తారు. కోపంతో, క్రోధంతో, అసూయతోటో ద్వేషంతోటో భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారు. వాడికి సాయుధ్యం లభిస్తుంది. ప్రేమగా తలుచుకున్న వాళ్ళకి అంతే. వాళ్ళ భావం ప్రధానం కాదు, తలచటం, తలంపు చాలా ప్రధానమైంది.
భగవంతుణ్ణి భావించడం చాలా ముఖ్యమైనది. అది సరే, ఇప్పుడు చూడండి, ప్రేమతో గోపికలు, కోపంతో శిశుపాలుడు, భయంతో కంసుడు, స్నేహంతో అర్జునుడు, భక్తితో నారదుడు, వీళ్ళంతా స్వామి సాయుధ్యాన్ని పొందారు. దాని తోడు ఇప్పుడు ఏమైంది, ప్రస్తుత పరిస్థితిలో వందలాది మంది గోపికలు గోపకాంతలు కృష్ణుడి వద్ద చేరారు. వాళ్ళు వచ్చినందుకు శ్రీకృష్ణుడు పొంగిపోలా, ఆనందించలా, ఏం లేదు, వాళ్ళని ప్రోత్సహించలా, కామ్గా ఊరుకున్నాడు. ఏమంటున్నాడంటే, ఇట్లా రాత్రిపూట, ఈ రాత్రి వేళ ఇలా ఇల్లు వదిలి రావచ్చా అటవీ ప్రాంతాలకి? మీరు ఇట్లా వచ్చేస్తే మీ భర్తలు మీ మీద ఎంత బెంగ పెట్టుకుంటారు, పిల్లలు మీకోసం ఏడుస్తారు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది, మీ భర్తల్ని సేవించండి, అది మీ కర్తవ్యం. మీకు నా మీద భక్తి ఉందని తెలుసు. నా గాథలు వినటం, నా కథ వినటం, నా రూపాన్ని మనసులో నిలుపుకోవటం వల్ల భక్తి దృఢమవుతుంది, కానీ భౌతికంగా నాకు సన్నిహితంగా అవడం వల్ల భక్తి బలపడదు. ఇది వేరే భావంలోకి రూపాంతరం చెందుతుంది. కాబట్టి దూరంగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ నా గాథలు వినండి, నన్ను తలుచుకోండి, నా రూప ధ్యానం చేయాలి అని అనేసరికల్లా, ఇలాగా మీలాంటి పతివ్రతలు ఇలా పరపురుషుణ్ణి భావించి ఇలా దూరం వచ్చేయడం మీకు తగదు. కష్టాల పాలవుతారు, ఉత్తమ గతులు చెడతాయి, కుటుంబ జీవితం పాడవుతుంది, అందుకని పిల్లలు ద్వేషిస్తారు మిమ్మల్ని, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. అనేసరికల్లా గోపికలకి నచ్చలేదట. మేము సర్వం పరిత్యజించి నీ కోసం వచ్చాం, నన్ను కాదనద్దు. నా పక్కనున్నది కూడా నాలాగనే ఎలా వచ్చింది అన్న భావం కూడా లేదండి వాళ్ళకి. ఇంతమంది ఒకనే కోరి వచ్చామేమిటి అని కూడా అనిపించలే. అసలు ఆ మమేకం అయిపోవాలి భగవంతుడితోనన్న తీవ్రమైన భావాల్లో ఉన్నారు వాళ్ళు. అయితే ఎంత బతిమలాడేస్తున్నారు, మేము వెళ్ళము, మేము నీతోటే ఉంటాము, సర్వం పరిత్యజించి నిన్ను పొందాలని కోరికతోటి వచ్చాం, మమ్మల్ని కాదనద్దని ఏడుస్తూ ఉండిపోయారు. ఏడుస్తుంటే ఇక వీళ్ళని చేయలేము, మన వల్ల కాదనుకున్నాడు కృష్ణుడు. ముందు ఇప్పుడు ప్రస్తుతం లొంగరు వీళ్ళు, అంతర్ధానం అయిపోయేసరికల్లా వీళ్ళంతా ఏడవటం మొదలుపెట్టారు. బిత్తరపోయారు, తెల్లబోయారు వాళ్ళు. ఇదేమిటి, భగవంతుడు కృష్ణుడు మాయమైపోయాడని. ఇక ఏం చేస్తున్నారో తెలియకుండా ఈ కృష్ణుడి వియోగాన్ని తట్టుకోలేక పిచ్చివాళ్ళు అయిపోయారు. ఆ లతలలో, తీగల్లో, వాట్లల్లో, వీట్లల్లో దూరిపోయి నికుంజాలలో, ఈ యమునా నది సైకత వేదికల్లో తిరుగుతూ, అరుస్తూ, పిలుస్తూ, కొంతమంది ఏమో భావైక్యత పొంది, కొంతమంది మేమే కృష్ణుడు అనుకున్నారు. కొంతమంది ఒకళ్ళు పూతనలాగాను, ఇంకోళ్ళని పూతన సంహరించే కృష్ణుడుగాను భావించారు తమని తాము. ఇంకొంతమంది ఏమో ధేనుకాసురుడు గాను, ఇంకొంతమంది ఇంకో అసురుడు గాను, నేను తృణావర్తున్నని, నేను శకటాసురుణ్ణని, ఇలా రకరకాల, నేనే కాళీయుణ్ణని, ఇలా అనేక రకాల భావాలకు లోనవుతూ కృష్ణుడితోటి మమేకమైపోయారు, పిచ్చెక్కిపోయారనమాట. సాధారణ స్థితిలో లేరు. అయితే ఇంత అన్వేషించినా కనపడలేదు. ఎంతో వెతికి మేము మీ దాసీలం, ఏమీ ఆశించి దాస్యం చేయట్లేదు, మాకు నువ్విచ్చే వద్దు, నువ్వే కావాలి మాకు. భగవంతుడు ఇచ్చే వరాలు అక్కర్లేదు వీళ్ళకి, భగవంతుడే కావాలని ప్రార్థిస్తారనమాట. నీ చూపులకి లొంగి, నీ కంటి చూపుకి లొంగి నీ దగ్గరికి వస్తే ఇంత అన్యాయం చేస్తావా, ఇలా హింసిస్తావా, ఆయుధంతో చంపితే హత్య అంటారు, ఇలా కంటి చూపుతో చంపితే దీన్ని ఏమనాలి అని విపరీతంగా ఏడ్చారు. గోకులవాసులు ఎన్నోసార్లు ఇలా మృత్యు ముఖాల్లోకి అడుగు పెడితే నువ్వు ప్రతిసారి రక్షించావు. కార్చిచ్చుల్ని తాగేశావు, దావాగ్ని వస్తే దాన్ని ఎత్తి తాగేశావు, వానలు వస్తే కొండనెత్తి మరీ రక్షించావు మమ్మల్ని. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎట్లా రక్షించకుండా వదిలేస్తావు? అందరినీ రక్షించావు, మమ్మల్ని కూడా రక్షించాలి కదా. నీకు నీ పాదాలని తలుచుకుంటూ అసలు పాదాలనే వర్ణించలేము. ఆ పాదాల సౌందర్యమే ఆ నిరుపమాన సౌందర్యం, తలుచుకోకుండా ఉండలేము. ఎంత చెప్పినా తనివి తీరదని, అసలు మామూలు పిచ్చి కాదనమాట. ఆ పాదాలు, భూమి ఎంత పుణ్యం చేసిందో ఈ పాదాలతోటే నువ్వు అక్కడే ఆవిడ మీదే తిరుగుతున్నావు అని ఎంత పొగిడారో, ఎన్ని రకాలుగా ప్రార్థించారో, ఎంత పిచ్చెక్కిపోయారో. అసలు మేము కుదురుగా ఇంట్లో ఉంటే నువ్వు ఈ సంగీతంతో కదా మమ్మల్ని పిలుచుకొచ్చావు, ఇలా మమ్మల్ని జడగొట్టావు, మేము ఇట్లా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నిన్ను మహాపురుషుడు అనాలి, నిన్నేమనాలి, నువ్వు ఇలా ఎందుకు వచ్చేసావు, వెళ్ళిపోయావు అని చెప్పి ఇంకా ఎన్నో భావాలతోటి. మాలో మాకు పోటీ అన్న భావన లేదు, ప్రతి వాళ్ళకి కృష్ణుడు కావాల్సింది అంతే. ఇక అట్లా ఉన్నారు, ఏడ్చారు, విపరీతంగా దుఃఖించిన తర్వాత కొంచెం తెల్లవారుతుండగానే కృష్ణుడు మళ్ళీ కనపడ్డాడు. వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళంతా తమ ఉత్తరీయాలు, పైనున్న వస్త్రాలు పరిచి కృష్ణుడిని కూర్చోబెట్టారు. ఒక సందేహం ఉంది, తీర్చమన్నారు. మరి కృష్ణుడు భగవంతుడని తెలుస్తూనే ఉంది కదా. ఏమిటంటే, కొందరు కేవలం తమను సేవించే వాళ్ళనే అనుగ్రహిస్తారు, కొందరు తమను సేవించని వారిని కూడా అనుగ్రహిస్తారు, కొందరు కఠినాత్ములు తమరు సేవించిన వారిని కానీ సేవించని వారిని కానీ అనుగ్రహించరు. ఇప్పుడు ఇంతమందిని సృష్టించింది దేవుడే కదా, ఇన్ని తేడాలు ఎందుకు పెట్టాడు దేవుడు? కొందరు అలాగా, కొందరు ఇలాగా ఎందుకు చేశాడు భగవంతుడు అని అడిగేసరికల్లా కృష్ణుడు ఎంతకంటే తెలివిగా చెప్పాడు. ఈ లోకంలో తమని సేవించేవారిని అనుగ్రహించేవారు ఉన్నారని మీరు అన్నారు, ఆ మాటలనే
చూసుకోండి, వాటినే విశ్లేషిద్దాం. ఒకడు సేవిస్తున్నాడు, అవతలవాడు సేవించేవాడిని అనుగ్రహిస్తున్నాడు. సేవించేవాడు అనుగ్రహాన్ని ఆశిస్తున్నాడు, అనుగ్రహించేవాడు సేవల్ని ఆశిస్తున్నాడు. వీళ్ళిద్దరు ఏమిటి, పరస్పర భావాలతోటి పనిచేస్తున్నారు. అంతే కదా, నేను నీ సేవను ఆశిస్తాను, నువ్వు నా వరాలను ఆశిస్తావు. అదే జరుగుతోంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్వార్థం. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. నేను నీకు కొబ్బరికాయ కొడతాను, నువ్వు నాకు కావలసిన పని చేసి పెట్టు. అంతే కదా. అయితే వీళ్ళ మధ్య స్నేహం కానీ, ప్రేమ కానీ, ధర్మం కానీ లేవు. కేవల స్వార్థమే ఉంది. తమని ప్రేమించకపోయినా, సేవించకపోయినా అనుగ్రహించే వాళ్ళు ఉన్నారని మీరు అన్నారు. ఉన్నారు. మన తల్లిదండ్రులే అలాంటి వాళ్ళు. మా పిల్లలు బాగా చూసుకున్నా చూసుకోకపోయినా పిల్లల మీద ప్రేమ పోదు వాళ్ళకి. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ. వాళ్ళ అనుగ్రహంలో పరిపూర్ణమైన ధర్మము, అవధులు లేని స్నేహము ఉంటాయి. కొందరు ఎంత సేవించినా అనుగ్రహించరని, అటువంటి వాళ్ళని కఠినాత్ములు అనాలని మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు చూడండి, తమను సేవించిన వారి పట్లే అలా ఉండే కఠినాత్ములు ఇక ఎన్నడూ సేవించని వారికి ఏం చేస్తారు అని మీ ప్రశ్న. మీరింత నా కోసం వచ్చినా కూడా నేను అదృశ్యమయ్యానని, అంతర్ధానం అయిపోయానని మీరు అలకని వ్యక్తం చేస్తున్నారు. నేను కఠినాత్ముడని నన్ను అనకుండానే అంటున్నారు. మీరు ఎంత సేవించినా అనుగ్రహించని కఠినాత్ముడుగా నన్ను భావించవద్దు. మీరు ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకోకుండా మిమ్మల్ని మిక్కిలి ప్రేమించే కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని, బంధువులని, భర్తలని వదిలిపెట్టి ఇట్లా వచ్చేశారు. ఇలా నాతో ప్రత్యక్షానుభవం ధర్మం కాదు. నాతో శృంగారం అనేది ధర్మం కాదు. సఖులారా, ఒక పేదవాడికి అనుకోకుండా అఖండ ఐశ్వర్యం లభించింది. దాన్ని ఆనందంగా అనుభవిస్తుంటే ఆ ఐశ్వర్యం ఉన్నట్టుండి పోయిందనుకోండి, వాడు రాత్రింబవళ్ళు పోయిన దాన్నే తలుచుకుంటూ ఉన్నదాన్ని గుర్తించడు, ఇంకా ఇతర విషయాలు పట్టించుకోడు. అలాగే నేను ప్రేమించే భక్తులకి, అంటే నన్ను ప్రేమించే భక్తులకి నా ధ్యానం నిరంతరాయంగా కొనసాగటానికి నేను కొద్దిసేపు కనిపించి అదృశ్యమైపోతాను. నా పరోక్షంలో మీ తలపులు నా మీద స్థిరంగా ఉంచటం కూడా అలవాటవ్వాలని మీ మధ్య నుంచి అదృశ్యమయ్యాను, కానీ మిమ్మల్ని బాధించడానికి కాదు. మీరు కుల స్త్రీలు, భక్తులు, నా కోసం లోకపు కట్టుబాట్లని, గృహస్థ ధర్మాన్ని వదిలిపెట్టి వచ్చేశారు. మీ ప్రేమ కల్మషం లేదు. ఈ అనన్య భక్తికి నేనేమిచ్చినా తక్కువే అవుతుంది. దేవతలకు ఉన్నంత ఆయుర్దాయం పొంది జన్మాంతం ప్రయత్నించినా కూడా మీరు చూపించే ప్రేమకి ప్రత్యుపకారం చేయటం సాధ్యం కాదు. మీ అమలినమైన ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండేలాగానే చేసి మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పాడు. అయితే ఎంత చెప్పినా ఈయనతో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తే కానీ వాళ్ళు ఊరుకునేలాగా లేరు. అయినా కూడా వారి సౌశీల్యం కాపాడతానని మాటిచ్చాను కాబట్టి ఏం చేశాడట కృష్ణుడు, ప్రతి వారితోటి వాళ్ళు కోరిన విధంగా ప్రవర్తించిన భావాన్ని వాళ్ళకి కలగజేశాడు యోగమాయతోటి. అందుకని ఏం చేశాడు, మనం రాసోత్సవం చూస్తాం, హరికి నడుమ వయారి, లేదా ఇద్దరు స్త్రీలకి మధ్యలో హరి అని పద్యాలు పాటలు వింటూ ఉంటాం. దీన్ని అంగనామంతరే మాధవో మాధవం చాంతరేణ అంగన అని కృష్ణకర్ణామృతంలో కూడా చెప్పారు. ఇద్దరు అంగనలకి మధ్య మాధవుడు, ఇద్దరు మాధవులకు మధ్య ఒక అంగన అని చెప్పి ఏం చేశాడు, ప్రతి వాళ్ళతోటి కృష్ణుడు వాళ్ళతోటే ఉన్న భావనని కలిగించాడు. ఒక కృష్ణుడే ప్రతి గోపికతోటి తను ఒక కృష్ణుడుగా కనిపించాడు. అందరూ చేతులు పట్టుకుని వలయాకారంగా నాట్యం చేయటం మొదలుపెట్టారు. నాట్యం చేయటమే రాసక్రీడ అని చెప్తారు దీన్ని. అయితే ఇట్లా కృష్ణుడు అనేక మంది కృష్ణులై వాళ్ళకి భ్రమ కలిగించాడు. క్రమంగా సాన్నిహిత్యం పెరిగిన భావన, అతన్ని కౌగిలించుకోవటం, ముట్టుకోవటం, స్పర్శించటం, అతనితోటి మమేకంగా ప్రవర్తించటం వల్లే కృష్ణుడు తమవాడైపోయాడని, తమ సొంతమైపోయాడనే భావనని గోపికలు లోపల పొందారు. అంటే భౌతికమైన స్పర్శ లభించటం వల్ల ఇతను మనవాడేనన్న భావనని వాళ్ళు పొందారు. తర్వాత అందరూ కలిసి కృష్ణుడితో జలక్రీడలాడారు. ఇలా వర్ణిస్తుంటే ఒక పరీక్షణ్ మహారాజుకి చాలా డౌట్లు వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. ఇప్పుడు ధర్మ ప్రతిష్టాపనకి అవతరించిన కృష్ణుడు పరభార్యల్ని ఎలా స్పృశించాడు, ఇది లోక మర్యాదని అతిక్రమించడం కాదా, ధర్మ విరుద్ధం కాదా అని అడిగితే శుకులు చెప్తున్నారు, యోగమాయ ప్రభావం చేతే శ్రీకృష్ణుడు గోపికల మనసులోని శృంగార భావాలు పోగొట్టడానికి సంకల్పించాడని ఇంతకుముందే చెప్పబడింది. కొన్ని వందల అద్దాలు వివిధ కోణాల్లో అమర్చి ఉన్న చోటకి ఒక చిన్న పిల్లాడు వెళ్ళాడు అనుకోండి లోపలికి. వాడు తన ప్రతిబింబాలనే అన్ని చోట్ల చూసి తనలాంటి వాళ్ళే చాలామంది పిల్లలు ఉన్నారని భ్రమపడతాడు. వాళ్ళందరూ తనతో ఆడుకోవడానికి వచ్చారని అనుకుంటాడు. తను చేసిన ప్రతి కదలిక వాళ్ళందరూ చేస్తుంటే వాళ్ళతో ఆడుకుంటున్నాననే భావనలో ఉంటాడు. పిల్లవాడు నవ్వితే అందరూ నవ్వుతారు, అద్దాల్లో ఉన్న పిల్లలంతా నవ్వుతారు కదా. ఒక అద్దాన్ని ముట్టుకుంటే అన్ని అద్దాల్లోని ముట్టుకున్న పిల్లలందరినీ ముట్టుకున్న భావం కలుగుతుంది. పట్టలేని ఆనందంతో పిల్లవాడు చాలా సంతోషపడిపోతాడు.
వాస్తవానికి ఏముంది అక్కడ? ఉన్నది ఒక్క పిల్లవాడే. అతను ఏ ప్రతిబింబాన్ని ముట్టుకున్నది లేదు, ప్రత్యేకంగా ఆడింది లేదు. అలాగే శ్రీకృష్ణుడు గోపవనితలకి తనతో విహరించిన భావాన్ని కలగజేశాడు. వాళ్ళు ఆనందించేలాగా చేశాడు. కరస్పర్శలు, ఆలింగనాలు మొదలైన చేష్టలతో తమని అలరించిన అనుభూతిని కలిగించాడు. భగవద్ అనుభవం జీవులు కోరితే కలిగేది కాదు, ప్రయత్నిస్తే లభించేది కాదు. వాళ్ళు ప్రయత్నం వల్ల ఆ అనుభవం పొందే అర్హత మాత్రమే కలుగుతుంది. ఆ పైన భగవంతుడు అనుగ్రహించినప్పుడే ఆ అనుభవం దొరుకుతుంది ఎవరికైనా. మనం ఎంతో ట్రై చేస్తాం, మెడిటేషన్లు అవి ఇవి చేస్తాం, బోల్డ్ అంత ప్రార్థన చేస్తాం, విపరీతంగా పూజలు చేస్తాం. మనం ఏంటి, దానికి వెళ్ళడానికి ఒక మెట్టెక్కుతున్నాం అన్నమాట. సాధనలో, ఉపాసనలో మనం మెట్లెక్కుతాం. ఆ ఆఖరి మెట్టుకి భగవంతుడు మనని చేదుకున్నప్పుడే మనం పైకి ఎక్కగలుగుతాం. అప్పుడే మనకి పూర్తిగా భగవద్ అనుభవం కలుగుతుంది. ఆయన ఒప్పుకుంటే కానీ అది కుదరదు. మన కర్మ పరిపక్వం అయితే కానీ భగవద్ అనుభవం, భగవత్ సాక్షాత్కారం కుదరదు. అయితే ఈ స్త్రీల అనన్య భక్తి వాళ్ళకి ఆ అర్హతనిచ్చింది. అప్పుడు వాళ్ళ కోసం కృష్ణుడు ఒక భావనాత్మకమైన ఈ సన్నివేశాన్ని కల్పించాడు. భావనా జగత్తులో పరమాత్మ ఒకడే బింబం, అతడే సత్యం. జీవులందరూ కూడా అతని ప్రతిబింబాలు మాత్రమే. ఈ ప్రపంచం, ప్రకృతి ఒక అద్దం లాంటిది, అంతే. ఆ భగవంతుడు అందులో రకరకాల రూపాల్లో కనపడతాడు. అది చెట్టు రూపంలో ఉన్న అద్దం అనుకోండి, భగవంతుడు చెట్టులాగా కనిపిస్తాడు, అంతే. అంతకంటే ఏమీ లేదనమాట. అంతా భ్రమే, ఉన్నదంతా ఇదంతా మాయ, మిథ్య. ఉన్నదంతా భగవంతుడు మాత్రమే, అదొకటే సత్యం. ఇప్పుడు ఈ గోకులంలో ప్రతివాడికి, ప్రతి పురుషుడికి, ప్రతి పిల్లవాడికి తమ ఇంట్లో స్త్రీలు తమ ఇంట్లోనే ఉన్న భావన కలిగిందట. వాళ్ళు తమని కాదని బయటికి వెళ్ళిపోయారనే భావన రాల. ఇక్కడున్న ప్రతి గోపికకి కృష్ణుడు తనతోటే ఉన్నాడని ఒక భ్రమ కలిగింది. అంతా భ్రమే, అంతా కృష్ణమాయ. ఈ కృష్ణమాయతోటి ఈరోజు భాగవత కథాసుధ సమాప్తం. రేపు తర్వాత భాగంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.